ఆకలితో సస్తావెందుకో ఓ పోలీసన్న అన్నిటికీ ముందు ఉంటివో ఓ పోలీసన్న ఆకలితో సస్తావెందుకో कई हैरत अंगेज है। मैं मुकाबला करूंगा, मुगलों की हुकूमत को बचाने के लिए नहीं, हिंदुस्तान को औरंगजेब से बचाने के लिए। हालात बद से बदतर होकर मुसीबत को बुलावा दे रहे थे। अंग्रेजों के दिनों में भी हैदराबाद की अपनी सेना, रेल सेवा और डाकतार विभाग हुआ करता था। हिंदुस्तान के नक्शे पर आने वाला है एक नया मेहमान। देश को मिल रहा है उसका सबसे नया राज्य, जिसे तेलंगाना के नाम से। హైదరాబాద్ మ్యాప్లో మనం ఒకసారి జూమ్ ఇన్ చేసి లక్డికాపూల్ ఏరియాలోని లాల్ బహదూర్ స్టేడియం దగ్గర చూస్తే మనకు ఒక పార్క్ కనిపిస్తుంది. ఆ పార్క్ పేరే గన్ పార్క్. ఆ గన్ పార్క్లో ఒక మెమోరియల్ ఉంటుంది. దాని ఈరోజు మనం తెలంగాణ అమరవీరుల స్తూపం అంటాం. ఈ స్తూపాన్ని 1969లో జరిగిన ప్రొటెస్ట్లో 369 మంది స్టూడెంట్స్ ఏదైతే చనిపోయారో వాళ్ళకి నివాళులు అర్పించడానికి ఈ స్తూపాన్ని పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం యొక్క డిమాండ్ ఏదైతే ఉందో అది ఇండియా హిస్టరీలో పెద్ద యూనిక్ థింగ్ ఏం కాదు. ఎందుకంటే మనము స్టేట్స్ ఫామ్ అయ్యే టైం చూసుకున్నట్టయితే 1950s కాలంలో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అట్లాంటి లాస్ మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమిషన్స్, ధర్ కమిషన్, జేవీపీ కమిటీ ఎట్సెట్రా ఫామ్ అయినప్పుడు కొన్ని స్టేట్స్ లాంగ్వేజెస్ బేసిస్ పైన ఫామ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు. కొన్ని స్టేట్స్ లాంగ్వేజ్ బేసిస్ పైన ఫామ్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ లేకపోతే ఉత్తరాఖండ్ చూసుకున్నట్లయితే. సో ఈ సిచ్యువేషన్ తీసుకొని మనం అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ ఆవిర్భవించడానికి ఇంత టైం ఎందుకు పట్టింది, అసలు దాని గురించి ప్రొటెస్ట్ అనేది ఎందుకు జరిగాయి? తెలుగు మాట్లాడే రాష్ట్రాలే ఉన్నాయి మనకు, రెండు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి 70 సంవత్సరాలు పట్టినా దీని యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకోవాలంటే మనము కొన్ని వందల ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఈ మనిషి టైం నుంచి ఔరంగజేబ్ 1687వ సంవత్సరంలో ఆయన ప్రైమ్ టైం ముఘల్ ఎంపైర్ని శాసిస్తున్నప్పుడు సౌత్ సైడ్ రావడం జరిగింది. సౌత్ సైడ్ రావడం జరగడంతో 1686 మరియు 1687 సంవత్సరాల్లో బీజాపూర్ మరియు గోల్కొండ యొక్క కింగ్డమ్స్ని ఈయన ఆక్రమించి తన ఎంపైర్లోకి స్వాధీనం చేసుకోవడం జరిగింది. కొంతకాలం తర్వాత ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత మీర్ కమరుద్దీన్ అనేట ఆయన హైదరాబాద్కి వచ్చి ఒక కింగ్డమ్ పెట్టడం జరిగింది. ఈ ఫ్యామిలీ పేరు ఆసఫ్ జాహీస్. ఆయనకి ఇచ్చిన టైటిల్ పేరు నిజాం ఉల్ ముల్క్. సో ఈ కాలం నుంచి నిజామ్స్ అనే కొత్త కింగ్డమ్ హైదరాబాద్లో రావడం జరిగింది. మొత్తం నిజామ్స్ కాలంలో డైనస్టీలో 7 నిజామ్స్ శాసించడం జరిగింది అన్నట్టు. ఈ 7 మందిలో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది రెండవ నిజాం మీర్ నిజాం అలీ ఖాన్ గురించి. మీర్ నిజాం అలీ ఖాన్ కాలంలో తెలుగు మాట్లాడే రీజన్స్ 3 భాగాలుగా డివైడ్ అయి ఉన్నాయి. ఒకటి తెలంగాణ, ఒకటి రాయలసీమ మరియు నార్థన్ సర్కార్స్ కోస్తాంధ్ర భాగం. మీర్ నిజాం అలీ ఖాన్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు నార్థన్ సర్కార్స్ మరియు రాయలసీమని క్యాప్చర్ చేసుకొని వాళ్ళ టెరిటరీలో కలుపుకోవడం జరిగింది. ఇవి ఆటోమేటిక్గా మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక పార్ట్ అయిపోయాయి. సో తెలుగు మాట్లాడే వాళ్ళు తెలంగాణలో మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలో డివైడ్ అయిపోయి ఉన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడున్న తెలంగాణ వేరు, నిజాం యొక్క తెలంగాణ వేరు. నిజాం యొక్క తెలంగాణలో మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల కొన్ని భాగాలు కూడా ఉండేటివి. సో ఇలా బ్రిటిష్ వాళ్ళు రాయలసీమ మరియు నార్థన్ సర్కార్స్ వాళ్ళ మద్రాస్ ప్రెసిడెన్సీలో కలుపుకున్నప్పుడు హైదరాబాద్ స్టేట్ అనే ఒక చిన్న టెరిటరీ నిజాం దగ్గర మిగిలిపోయింది. ఈ టెరిటరీ అనేది 150 సంవత్సరాల పాటు మన ఇండిపెండెన్స్ వచ్చేదాకా కంటిన్యూ అయింది. స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ యొక్క టెరిటరీ ఏదైతే ఉందో అది ఆటోమేటికల్ ఇండియా ఒక పార్ట్ అయిపోయింది. 552 ప్రిన్స్లీ స్టేట్స్ని ఇంటిగ్రేట్ చేయడానికి వల్లభాయ్ పటేల్ చాలా తండాలు పడడం జరిగింది. ఈ కాలంలో 3 రాష్ట్రాలు ఇండిపెండెంట్ ఉంటాయన్నారు. ఒకటి కశ్మీర్, ఒకటి జూనాగఢ్ గుజరాత్లో, ఇంకోటి మన హైదరాబాద్. అప్పట్లో పటేల్ గారు ఏమన్నారంటే ఇండియా యొక్క సెంటర్లో ఒక క్యాన్సర్ లాంటిది అని అనడం జరిగింది. సో 1948 సంవత్సరంలో ఆపరేషన్ పోలో అనే ఒక ఎక్సర్సైజ్ ద్వారా ఇండియన్ ఆర్మీ వచ్చి నిజాంని పంపేయడం జరిగింది. సో దీని ద్వారా నిజాం ఓడిపోయి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ఇంటూ ద యూనియన్ ఆఫ్ ఇండియా సైన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్ ఒక భాగం అయిపోయింది. ఇదే టైంలో మద్రాస్ స్టేట్లో తెలుగు మాట్లాడే వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ఏ మూవ్మెంట్ అంటే తెలుగు మాట్లాడే వాళ్ళకు కూడా మద్రాస్ స్టేట్ నుంచి ఒక సపరేట్ స్టేట్ కావాలి అని. దీన్ని డిమాండ్ ఫర్ విశాలాంధ్ర మూవ్మెంట్. అప్పటి కాలంలో పొలిటీషియన్స్
మరియు లా మేకర్స్ ఏమన్నారంటే లింగ్విస్టిక్ బేసిస్ పైన స్టేట్ పెట్టడం సరైనది కాదు. ధర్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ధర్ కమిషన్ ఏమని చెప్పిందంటే ఇట్లా లింగ్విస్టిక్ బేసిస్ పైన క్రియేట్ చేస్తే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్కి దెబ్బతీస్తుంది అన్నారు. ఫర్దర్ మనం చూసినట్లయితే జేవీపీ కమిటీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ మరియు పట్టాభి సీతారామయ్య యొక్క కమిటీ కూడా ఇదే మాట్లాడడం జరిగింది. కానీ ఈ మూమెంట్ అనేది ఇంకా స్ట్రాంగ్ అయింది ఎప్పుడైతే మన అమరజీవి పొట్టి శ్రీరాములు విశాలాంధ్ర డిమాండ్ కోసం హంగర్ స్ట్రైక్ చేసి చనిపోవడం తర్వాత ఈ డిమాండ్ అనేది కాంగ్రెస్ లీడర్స్ ఇగ్నోర్ చేయలేకపోయారు. అనుకూలంగా 1953 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ లింగ్విస్టిక్ స్టేట్గా ఫామ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో నార్థన్ సర్కార్స్ మరియు రాయలసీమ భాగాలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ అనేది ఇంకా హైదరాబాద్ స్టేట్లోనే ఉంది. విశాలాంధ్ర మూవ్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ని 1953లో స్థాపించిన తర్వాత వేరే స్టేట్స్ కూడా వాటి లాంగ్వేజ్ పైన సపరేట్ స్టేట్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి మూవ్మెంట్ స్టార్ట్ చేసి ఈ మూవ్మెంట్స్ని అడ్రస్ చేసేందుకు 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ని స్థాపించడం జరిగింది. దీన్ని మనం ఫజల్ అలీ కమిషన్ అని కూడా అంటాం. సో ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ మరియు సబ్సిక్వెంట్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ద్వారా స్టేట్స్ అనేటివి ఫార్మేషన్లోకి వచ్చాయి లాంగ్వేజ్ బేసిస్ పైన. ఈ కమిషన్ అనేది హైదరాబాద్ స్టేట్ యొక్క ఫ్యూచర్ గురించి ఏమని చెప్పింది. మనం ఒకసారి గుర్తు తెచ్చుకున్నట్టయితే రాయలసీమ మరియు నార్థన్ సర్కార్స్ 1953 ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఒక పార్ట్ ఉండేది. హైదరాబాద్ స్టేట్ తెలంగాణ రీజన్ ఏదైతే ఉందో అది సపరేట్ ఉండేది. అప్పటి కాలంలో కమిషన్లు ఏమన్నారంటే మరాఠా రీజన్స్ ఏదైతే హైదరాబాద్ స్టేట్లో ఉన్నాయో అవి బాంబే స్టేట్కి వెళ్ళాలి, కన్నడ మాట్లాడే రీజన్స్ కర్ణాటకకి సంబంధించినవి ఏదైతే ఉన్నాయో అవి మైసూర్ స్టేట్కి వెళ్ళిపోవాలి, తెలుగు మాట్లాడే ఆ రీజన్ ఏదైతే ఉందో తెలంగాణది అది ఆంధ్ర స్టేట్లోకి వెళ్ళకూడదు అని అనడం జరిగింది. కమిషన్ ఏమనిందంటే తెలంగాణ మరియు ఆంధ్ర సపరేట్ రీజన్స్ ఉండాలి. ఎప్పటిదాకా అయితే 1961లో ఎలక్షన్స్ జరగవు. 1961 ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ ప్రజలు ఓట్ చేసి డిసైడ్ చేసుకోవచ్చు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఒక పాడవుతారా లేకపోతే వాళ్ళకి ఒక సపరేట్ స్టేట్ క్రియేట్ అవుతుందా. ఇలా తెలంగాణని ఆంధ్రాని ఎందుకు మర్జ్ చేయకూడదు ఆ డెసిషన్ ఎందుకు తీసుకోబడిందంటే కమిషన్ ఏం చెప్తుందంటే తెలంగాణలో ఉండే జనాలు ఎడ్యుకేషనల్లీ చాలా బ్యాక్వర్డ్ ఉన్నారని చెప్పడం జరిగింది. ఇంకోవైపు ఆంధ్ర సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ ప్రాస్పరస్, ప్లస్ ఒకవేళ మనం ఈ రెండింటిని మనం మర్జ్ చేస్తే ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తారు అనే ఒక భయం ఉండింది. ఈ అగేన్స్ట్గా తెలంగాణ వాళ్ళు ప్రజలు చెప్పిన అభిప్రాయం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఇట్లాంటి ఎక్స్ప్లాయిటేషన్ నుంచి సఫర్ అయ్యారు అని వాళ్ళ అభిప్రాయపడ్డారు. 1948 పోలీస్ యాక్షన్ తర్వాత నిజాంని డిఫీట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ స్టేట్ని కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఆంధ్రలోని ఏ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అయితే ఉన్నారో వాళ్ళు తెలంగాణకి రావడం జరిగింది. తెలంగాణ వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ ఆఫీషియల్స్ తెలంగాణ వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేసే వాళ్ళు కాదు. ఈ మర్జర్కి అగేన్స్ట్గా తెలంగాణ ప్రజలకి ఇంకా కొన్ని భయాలు ఉండేటివి. తెలంగాణలో రెవెన్యూ బేస్ అనేది ఆంధ్ర కంటే ఎక్కువ వైడ్ ఉండేది. ఎందుకంటే లిక్కర్ పైన కలెక్ట్ చేసే ఎక్సైజ్ డ్యూటీ తెలంగాణ సైడ్ ఎక్కువ ఉంది, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేయబడిందో. ఇంకా ఫర్దర్ మనం చూసుకున్నట్టయితే ట్యాక్సెస్ రెవెన్యూ ఏదైతే తెలంగాణ నుంచి రైజ్ అవుతాయో ఆ రెవెన్యూ కూడా ఆంధ్ర వైపు డైవర్ట్ అయిపోతాయి, మనకే మిగలదు అని ఇంకో భయం వాళ్ళకు ఉండేది. ఇంకో భయం ఏంటంటే అప్పటి కాలంలో కృష్ణా మరియు గోదావరి పైన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కట్టడం స్టార్ట్ చేస్తారు, డ్యామ్స్ అవన్నీ. ఈ డ్యామ్స్ కూడా తెలంగాణ వాళ్ళకి కాకుండా ఆంధ్ర సైడే వాటర్ డైవర్ట్ చేస్తారు మొత్తము. ఎందుకంటే ఆంధ్ర సైడ్ కోస్టల్ ఆంధ్ర సైడ్ పంటలు కూడా బాగా పండుతాయి, అగ్రికల్చర్ చాలా ప్రాస్పర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే మన డ్రై రీజన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఇది ఇంకొక రీజన్ అనుకున్నారు, దీని గురించి కూడా భయపడ్డారు. ఇవన్నింటినీ చూసుకున్న ఒక మెయిన్ రీజన్ ఏంటంటే నిజాం హైదరాబాద్ స్టేట్ని ఆక్యుపై చేసినప్పుడు హైదరాబాద్ స్టేట్ ఆంధ్ర కంటే పేద స్టేట్ ఉండేది. ఎందుకంటే ఆంధ్ర అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తుండే, బ్రిటిష్ వాళ్ళు చాలా ఫోకస్ చేశారు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ పైన, ఎక్కువ ఆపర్చునిటీస్ ఇవ్వడం వల్ల. అదే ఇక్కడ నిజాం రూల్ చేసే హైదరాబాద్ స్టేట్లో తెలంగాణ ప్రజలు భారీ ట్యాక్సులు, జమీందారుల అరాచకం వల్ల చాలా కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు. ఇంకోటి ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసిన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి ఆఫీషియల్స్ అవ్వడానికి, గవర్నమెంట్లో పనిచేసడానికి స్కోప్ ఎక్కువ ఉండేది. సో వాళ్ళు ఈ తెలంగాణలో వచ్చి ప్రజల్ని ఎక్స్ప్లాయిట్ చేసేవారు. ఈ డిమాండ్స్ని కన్సిడర్ చేసిన తర్వాత తెలంగాణ మరియు ఆంధ్ర రీజన్స్ కలిసి ఒక సపరేట్ స్టేట్ ఫామ్ చేయడం జరిగింది. 1956లో చాలా ఫేమస్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ని సైన్ చేయడం జరిగింది. మీరు మీ స్క్రీన్లో చూసుకున్నట్టయితే తెలంగాణ నుంచి ఈ లీడర్స్, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ లీడర్స్ ఒక దగ్గరకు వచ్చి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ని 1956లో సైన్ చేసి తెలంగాణ ఆంధ్ర రీజన్స్ని మర్జ్ చేసి కామన్ క్యాపిటల్ హైదరాబాద్తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అప్పట్లో స్థాపించడం జరిగింది 1956లో.
ఈ అగ్రిమెంట్ యొక్క మెయిన్ పర్పస్ మనం డిస్కస్ చేసుకున్నట్టు తెలంగాణ వాళ్ళు ఏదైతే డిస్క్రిమినేషన్ గురించి మాట్లాడారో దాన్ని కర్టైల్ చేసేందుకు అందరు ఈక్వల్గా చూడాలని చెప్పేసి చేయడం జరిగింది అన్నట్టు. ఈ అగ్రిమెంట్లో కొన్ని ప్రావిజన్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కన్సిడర్ చేసినట్టయితే తెలంగాణ నుంచి ఏదైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో అది తెలంగాణ వాళ్ళ కోసమే యూజ్ చేయాలి. తెలంగాణ కోసం ఒక రీజనల్ స్టాండింగ్ కమిటీ పెట్టాలి వాళ్ళ డెవలప్మెంట్ కోసం చూసుకోనికి. మినిస్టర్షిప్లో 60-40 షేర్ ఉండాలి, 60% ఆంధ్ర 40% తెలంగాణ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్ర నుంచి అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తెలంగాణ నుంచి అయి ఉండాలి. ముల్కీ రూల్స్, డొమిసైల్ రూల్స్, ఏవైతే తెలంగాణలో పుట్టి పెరిగారో తెలంగాణలో వాళ్ళకి జాబ్స్ రావాలి, ఆంధ్ర వాళ్ళట్టు వెళ్ళనీకి లేదు. ముల్కీ రూల్స్ గురించి మనం వినే ఉంటాం. సో ఇవన్నీ కొన్ని అగ్రిమెంట్లో ప్రావిజన్స్ అన్నట్టు. దీన్ని యూనిఫై ఎందుకు చేయాలనుకున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే కొన్ని పొలిటికల్ అండ్ ఎకనామిక్ రీజన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఏమంటారంటే ఒక కామన్ పర్మనెంట్ క్యాపిటల్ మనకు దొరికింది, సో అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం ఈజీ అవుతుంది అన్నట్టు. ఈ అగ్రిమెంట్ సైన్ అయిన తర్వాత అందరూ ఒక కన్సెన్సస్కి వచ్చినా ఒక సపరేట్ స్టేట్ ఫామ్ అయినా కూడా, ఒక యూనిఫైడ్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినా కూడా చాలా మంది ఈ అగ్రిమెంట్ పర్మనెంట్గా ఉండిపోదు అని అభిప్రాయపడ్డారు. జవహర్లాల్ నెహ్రూ దీనిపైన ఏమన్నారంటే ఈ అగ్రిమెంట్ ఒక డైవోర్స్ ఆప్షన్తో ఉన్న మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది అని ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ ఆయన చెప్పినట్టే ఈ అగ్రిమెంట్ని చాలా వరకు వయలేట్ చేయడం జరిగింది తెలంగాణ డిసడ్వాంటేజ్ వైపు. ఒక మెయిన్ రీజన్ దీనికి ఏంటంటే వాటర్. మనం ఇంతదాకా మాట్లాడుకున్నాం ఆంధ్ర సైడ్ కోస్టల్ సైడ్ డెల్టాస్ ఉంటాయి, ప్లేన్స్ ఉంటాయి, వాళ్ళకి అగ్రికల్చరల్ అడ్వాంటేజ్ ఉంటుందని. కానీ మనం తెలంగాణలో చూసుకున్నట్టయితే తెలంగాణ రైతులు ఎక్కువగా బోర్వెల్స్, ట్యాంక్ ఇరిగేషన్ పైననే డిపెండెన్స్ ఎక్కువ చూపిస్తారు. సో ఈ అగ్రికల్చర్ వైపు తెలంగాణ చాలా నష్టపోయింది అగ్రిమెంట్ ఉన్నా కూడా. ఇంకా ఫర్దర్గా మనం చూసుకున్నట్టయితే పబ్లిక్ రిప్రజెంటేషన్. ఆంధ్ర యొక్క స్టేట్ అఫైర్స్లో తెలంగాణ వాళ్ళ పాత్ర చాలా సపోర్టివ్ రోల్ ఉండేది, వాళ్ళు ప్లే చేసే రోల్ చాలా తక్కువ ఉండేది. ఈ డిస్క్రిమినేషన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు బ్యూరోక్రసీలో కూడా చూడడం జరిగింది అన్నట్టు. వాళ్ళకు ఒక సపరేట్ డ్రెస్ కోడ్ ఉంటుంది, ఒక కల్చర్ అనేది ఉంటుంది, ఒక ఐడెంటిటీ అనేది ఉంటుందని తెలంగాణ ప్రజలు నమ్మసాగారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో బతుకమ్మ మరియు బోనాలు ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసేవారు కాదు, ఏదైతే తెలంగాణలో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉన్నాయో. ఇంకా ఫర్దర్గా మనం చూసుకున్నట్టయితే ఆంధ్ర వాళ్ళు తెలుగు తల్లి గురించి మాట్లాడతారు, అదే తెలంగాణ వాళ్ళు తెలంగాణ తల్లి గురించి మాట్లాడతారు. సో ఇట్లా వాళ్ళ కల్చరల్ ఐడెంటిటీస్ కూడా తెలంగాణ వాళ్ళది సపరేట్ ఉంది అని తెలంగాణ వాళ్ళు నమ్మసాగారు. సో ఇది జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ వచ్చినా కూడా అందరూ ఒక కన్సెన్సస్కి వచ్చిన తర్వాత కూడా చాలా మటుకు ఎకనామిక్, పొలిటికల్, సోషల్, కల్చరల్ రీజన్స్ వల్ల తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి పడలేదు. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ని వయలేషన్స్ భరించలేక 1969లో తెలంగాణ ప్రజలు ఒక ఉద్యమం స్టార్ట్ చేశారు. ఈ ఉద్యమంలో 2 ఒపీనియన్స్ ఉండేవి. ఒకటి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ అనేది చేయండి, లేకపోతే తెలంగాణని ఒక సపరేట్ స్టేట్గా డిక్లేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ నుంచి సపరేట్ చేసి. ఈ సెకండ్ ఎవరైతే సపరేట్ తెలంగాణ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారో వాళ్ళే ఒక మూమెంట్ రైజ్ చేశారు. ఆ మూమెంట్ పేరే జై తెలంగాణ మూమెంట్. ఈ జై తెలంగాణ మూమెంట్లో మోస్ట్ దీనికి లీడర్స్ ఎవరంటే ఇనిషియేట్ చేసిన వాళ్ళు స్టూడెంట్స్ మరియు గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎందుకంటే అకార్డింగ్ టు దెమ్ బ్యూరోక్రసీ అండ్ ఎడ్యుకేషనల్ ఫ్రంట్స్ పైన మనం మాట్లాడుకున్నట్టు డిస్క్రిమినేషన్ జరిగింది. ఫాస్టింగ్, ప్రొటెస్ట్స్ అండ్ మరియు ఒక ఇన్సిడెంట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఇంటిని తగలబెట్టే స్థితికి వెళ్ళిపోయినాయి ప్రొటెస్ట్. ఇక్కడ అలా జరగడం తర్వాత ఓపెన్ ఫైర్ జరిగింది. జరిగిన కాల్పుల్లో చాలా మంది స్టూడెంట్స్ మృతి చెందారు. తెలంగాణ యొక్క ఇష్యూని పొలిటికల్ వైపు తీసుకెళ్లడానికి మరి చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితి అనే పార్టీ స్థాపించడం జరిగింది. కానీ ఓవర్ టైం ఈ పార్టీ పడిపోయింది, ఎందుకంటే చాలా మటుకు టీపీఎస్ మెంబర్స్ కాంగ్రెస్ జాయిన్ అయిపోయారు. ఇందిరాగాంధీ 6 పాయింట్ ఫార్ములా ద్వారా ఒక సెటిల్మెంట్ తీసుకొచ్చింది. 1969 మూమెంట్ అయిపోయిన తర్వాత కూడా తెలంగాణలోని ఏదైతే కీ ఇష్యూస్ ఉన్నాయో అవి ఇంకా సాల్వ్ అవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ప్రాబ్లం తీసుకుందాం. గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత అప్పటి కాలంలో వాటర్ డిపెండెంట్ అగ్రికల్చర్ అనేది ఎక్కువైపోయింది. ఆబ్వియస్లీ ఆంధ్ర సైడ్ ఎక్కువ వాటర్ ఉండడంతో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది తెలంగాణను ఐసోలేట్ చేసేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే కృష్ణా రివర్ క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో తెలంగాణ వాళ్ళు ఏమంటారంటే అది 68% తెలంగాణ వాళ్ళకి చెందాలి, కానీ ఒరిజినల్గా హాఫ్ క్యాచ్మెంట్ ఏరియా కంటే తక్కువ తెలంగాణకి అలాట్ చేయడం జరిగింది అన్నట్టు. వాటర్ స్కేర్సిటీ వల్ల ఫార్మర్స్ తెలంగాణ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మిజరబుల్ వేజెస్, మిజరబుల్ కండిషన్స్ కింద ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఓనర్స్ కింద పనిచేసేవారు. స్టాటిస్టికల్లీ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన అప్పటి కాలం 1998 to 2005లో సూసైడ్ కేసెస్ ఏదైతే ఉన్నాయో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ డైడ్ తెలంగాణ నుంచే ఉన్నారు ఇక్కడ. ఈ విధంగా తెలంగాణ యొక్క అగ్రికల్చర్ సెక్టర్ చాలా దెబ్బతింది.
హైదరాబాద్లో ఉండే చాలా ఇంపార్టెంట్ కంపెనీస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి మోస్ట్లీ ఆంధ్ర పీపుల్వే, వాళ్ళు తెలంగాణ వాళ్ళని డిస్క్రిమినేట్ చేశారని కూడా అభిప్రాయాలు కొన్ని ఉన్నాయి అన్నట్టు. సో కోస్టల్ ఆంధ్ర ఎకనామికల్గా తెలంగాణని డామినేట్ చేస్తే రాయలసీమ నుంచి పొలిటికల్ డామినేషన్ వచ్చేది. సర్టెన్ కాస్ట్ గ్రూప్స్ అనేది తెలంగాణ వాళ్ళని డిస్క్రిమినేట్ చేశారని కూడా కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి అన్నట్టు. ఇలా డిస్క్రిమినేషన్ జరుగుతుంటే మన ఇప్పుడు కరెంట్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారి పాత్ర చాలా కీలకమైంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయన యొక్క తెలుగు మరియు ఉర్దూ పైన ఉన్న నాలెడ్జ్తో ఒక లార్జ్ గ్రౌండ్ని గ్యాదర్ చేసే కేపబిలిటీ ఆయనకు ఉండేది. చాలామంది ఫాలోవర్స్ కూడా గెయిన్ చేశారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఆయన స్థాపించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ వారి ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్ తోటి. 2004లో కాంగ్రెస్తో ఒక కోalition ఫామ్ చేశారు, అది సక్సెస్ అవ్వలేదు. 2009లో టీడీపీతో ఒక కోalition ఫామ్ చేశారు, బట్ వైఎస్ రాజశేఖర రెడ్డికి అగేన్స్ట్గా ఓడిపోయారు అన్నట్టు. 2009లో వైఎస్ఆర్ గారు హెలికాప్టర్ క్రాష్లో మరణించిన తర్వాత కొంతకాలానికి సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ పాస్ చేసింది. ఆ జడ్జ్మెంట్ కింద హైదరాబాద్ని ఒక ఫ్రీ జోన్ డిక్లేర్ చేసింది పోలీస్ రిక్రూట్మెంట్ కోసం. అప్పట్లో టెన్షన్ ఏంటంటే మళ్ళీ ఆంధ్ర వాళ్ళు బాగా చదువుకున్నారు కాబట్టి తెలంగాణ వాళ్ళకంటే వాళ్ళకి పోలీస్ రిక్రూట్మెంట్లో ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయని చెప్పేసి ఇంకొక భయం అనేది స్టార్ట్ అయింది. అప్పటి కాలంలో 2009లో కేసీఆర్ గారు ఫాస్ట్కి వెళ్ళిపోయారు. ఆయన హెల్త్ ఖరాబ్ అవుతుంది, ఇంకా టెన్షన్స్ అనేది రైజ్ అవుతున్నాయి. ఇవన్నిటికి గివెన్ అయిపోయి అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫైనల్గా తెలంగాణని 2 జూన్ 2014 ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ చేసి తెలంగాణను ఒక సపరేట్ స్టేట్ కింద గుర్తించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించడం కోసం కృషి చేసిన అమరజీవులను గుర్తిస్తూ ఈ వీడియోని చేయడం అయినది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. #ShareTheTruthకి సపోర్ట్ చేయాలంటే ఈ వీడియోని షేర్ చేయండి. వచ్చే వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.